తిమ్మన పశువుల్ని కాపు కాస్తూ సమీపంలో ఉన్న చెట్టెక్కాడు. గ్రద్దగూటిలో ఉన్న ఓ గుడ్డు తీసి ఇంటికి తీసుకెళ్లి తన కోడిపెట్టె పెట్టిన గుడ్లతో పాటు పొదిగించాడు. గద్దపిల్ల తను కూడా కోడిపిల్లననే భ్రమలో వాటిలాగే ప్రవర్తించేది. వయసు పెరుగుతున్న కొద్దీ మిగతా కోడిపిల్లలు వ్యత్యాసం గ్రహించాయి. గ్రద్దపిల్లకు దూరంగా మసులుకోసాగాయి. కోడిపెట్ట గద్దపిల్లల్ని ముక్కుతో పొడిచి దూరంగా తరిమేసేది. పాపం గద్దపిల్లకి ఏమీ అర్థమయ్యేది కాదు. తను చేసిన తప్పేమిటో, ఎందుకు వెలివేస్తున్నారో బోధపడలేదు. ఓ రోజు చిన్న నీటి కాలువలో నీరు తాగుతుండగా నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. ఆకాశంలో తిరుగుతూ కోడిపిల్లని ఎత్తుకుపోయే గ్రద్దరూపు తన రూపు ఒకటి కావడం విచిత్రమనిపించింది. అసలు విషయం అర్థమైంది. తన విశాలమైన రెక్కలు చాచి ఎగరడం ప్రారంభించింది. మొదట గట్టు మీదకు, తర్వాత చెట్టు మీదకు, ఆ తర్వాత కొండ మీదకు, ఆ తర్వాత విశాల ఆకాశ వినువీధుల్లో విహరిస్తూ తన విశ్వాసం పెంచుకొని వాడిగా ఉన్న ముక్కు, పెద్ద పెద్ద గోర్లతో చిరుప్రాణుల్ని వేటాడి పక్షిరాజుగా కీర్తి పొందింది. అలా కాలగమనంలో 40 ఏళ్లు దొర్లిపోయాయి. రెక్కలు బరువెక్కాయి. ముక్కు అరిగిపోయి బండగా తయారైంది. గోర్లు పదును తగ్గాయి. వేటాడడం కష్టమైంది. పరాధీనమైన బ్రతుకు దుర్భరమని తలిచి ఆత్మహత్య చేసుకోవాలని ఓ పర్వత శిఖరాగ్రంపై వాలింది. సమస్యలకు చావు పరిష్కారం కాదని పెద్దలు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. బాగా ఆలోచించి తన ముక్కుతో బలవంతంగా గోర్లు లాగేసింది. రక్తం కారుతున్నా, బాధ కలుగుతున్నా ఓర్చుకుంటూ ధైర్యంగా రెక్కలున్న ఈకల్ని పీకేసింది. కన్నీరు జలపాతంలా ప్రవహిస్తున్న ఓ బండకేసి ముక్కు ఫరఫర అరగదీసింది. 1 కాదు 2 కాదు, 100 రోజుల పాటు నిరాహార దీక్షతో గడిపింది. కొత్తగా వచ్చిన లేలేత ఈకలు, గోర్లు ముక్కుతో నూతన తేజాన్ని పొందింది. నూతనోత్సాహంతో గగనతలానికి ఎగిరి వేట ప్రారంభించింది. ఆత్మవిశ్వాసం ఆయుధమైంది. దీని నుండి చెప్పేదేంటంటే మిత్రమా, మీ శక్తినంతా బాధపడేదానికి ఉపయోగించవద్దు. దానిపై మీపై మీకున్న నమ్మకాన్ని పెంచుకోవడానికి ఉపయోగించండి. జీవితంలో అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటుంటే చాలు, మనం కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి దక్కించుకోవచ్చని ఈ కథ యొక్క నీతి. జై హింద్.